హలో కుర్రోళ్ళు, మీ బుజ్జి పండ మళ్ళీ వచ్చేసింది. ఈరోజు మనం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సిఎస్కే ఫస్ట్ టైం ధోని మరియు జడేజా లేకుండా ఆడుతుంది. ఒక డాడీ ఆర్మీ ఇప్పుడు కొంచెం బేబీ ఆర్మీలాగా యంగ్ టీంతో గ్రౌండ్కి దిగుతోంది. ధోని ఇంజరీ వల్ల కొన్ని మ్యాచెస్కి అందుబాటులో ఉండడు. దానితో పాటు డీవాల్డ్ బ్రేవెస్ కూడా సైడ్ స్ట్రెయిన్ ఇంజరీ వల్ల ఫస్ట్ మ్యాచ్ మిస్ అవుతున్నాడు. సిఎస్కేకి ఉన్న మెయిన్ అసెట్ ఈ డేవాల్డ్ బ్రేవెస్. అతను లేకపోవడం వల్ల టీం పర్ఫార్మెన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎస్పెషల్లీ పవర్ హిట్టింగ్లో కొంచెం తగ్గుతుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్లో కూడా ఇంజురీస్ కన్సర్న్ ఉంది. శామ్ కరణ్ కూడా ఈ మ్యాచ్లో ఆడడం లేదు. అలాగే ఆర్ఆర్ కూడా ఫస్ట్ టైం సంజూ శాంసన్ లేకుండా ఆడుతుంది. ఈ మ్యాచ్ ఒక రకంగా ట్రేడ్ జరిగిన టీమ్స్ మధ్య జరుగుతోంది. మెయిన్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ రెండు టీమ్స్ మధ్య ఎక్స్చేంజ్ అయ్యారు. ఇప్పుడు రెండు టీమ్స్ కూడా ఆల్మోస్ట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ యంగ్ స్క్వాడ్స్తో బరిలో దిగుతున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్లో యంగ్ ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సిఎస్కే ఫ్యాన్స్కి మాత్రం కొంచెం ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే ధోని లేడు అని. సిఎస్కే ఫ్యాన్స్ అందరికీ తెలుసు, ధోని ఉంటే చాలు, టీం ఎలా ఆడినా పర్లేదు అని అనుకుంటారు. ధోని లేకపోవడం వల్ల ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ ఇది ఒక కొత్త బిగినింగ్ లాగా చూడాలి. మరి చూద్దాం, ఈ యంగ్ టీమ్స్ మధ్య ఎవరు డామినేట్ చేస్తారు. రాజస్థాన్ రాయల్స్ మరియు సిఎస్కే రెండు టీమ్స్ కూడా లాస్ట్ సీజన్లో చాలా స్ట్రగుల్ అయ్యాయి. పాయింట్స్ టేబుల్లో 9th మరియు 10th పొజిషన్స్లో ఫినిష్ అయ్యాయి. కాబట్టి ఈ రెండు టీమ్స్కి ఫస్ట్ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ గెలుపు ఒక మంచి మొమెంటం క్రియేట్ చేస్తుంది. ప్లేయర్స్కి కూడా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నార్మల్గా సిఎస్కే ఇప్పుడే కొంచెం బెటర్ టీం అని అనిపించింది. కానీ ధోని మరియు బ్రేవెస్ లేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. అందుకే కొంచెం రాజస్థాన్ రాయల్స్కే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తోంది. రెండు టీమ్స్ మధ్య ఎప్పుడూ మంచి రైవల్రీ ఉంటుంది. మొత్తం 31 మ్యాచెస్ ఆడితే రాజస్థాన్ రాయల్స్ 16 గెలిచింది, సిఎస్కే 15 గెలిచింది. కానీ రీసెంట్గా లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 8 గెలిచింది, సిఎస్కే మాత్రం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఈ స్టాట్స్ ప్రకారం చూసినా కూడా రాజస్థాన్ రాయల్స్ కొంచెం ఫేవరెట్గా కనిపిస్తోంది. అలాగని సిఎస్కేని తక్కువగా అనుకోవడం తప్పు. సంజూ లాస్ట్ ఇయర్ వరకు రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్గా చేశాడు. కాబట్టి అతనికి వాళ్ళ ప్లేయర్స్ గురించి ఫుల్ క్లారిటీ ఉంది, ఎవరు ఎలా బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్ ఎలా ఉంటుంది అని. దానితో పాటు సంజూ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. అతని మీద సిఎస్కేకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్లో యంగ్ టాలెంట్స్ లాగా వైభవ్ సూర్యవంశీ మరియు యశస్వి జైస్వాల్ ఉన్నారు. ఇద్దరూ కూడా అగ్రెసివ్ మైండ్ సెట్తో ఆడతారు. కాబట్టి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మ్యాచ్ గౌహతీలో జరుగుతోంది. అది ప్యూర్ బ్యాటింగ్ పిచ్, కొంచెం స్పిన్కి కూడా సపోర్ట్ ఉంటుంది. మనం హై స్కోరింగ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వర్షం పడే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి రెండు టీమ్స్ కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. దానితో పాటు రీసెంట్ మ్యాచెస్లో చూస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలుస్తున్నాయి. కాబట్టి చేజింగ్ టీమ్కి కొంచెం అడ్వాంటేజ్. బౌలింగ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ టైం స్పిన్తో చాలా ఇబ్బంది పడింది. కానీ ఇప్పుడు వాళ్ళకి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ జడేజా ఉండడం వల్ల అది వాళ్ళకి బ్యాటింగ్లో కూడా బౌలింగ్లో కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే వాళ్ళ పేస్ అటాక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సందీప్ శర్మ మరియు జోఫ్రా ఆర్చర్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ టీంలో ఉండడం వాళ్ళకి ఇంకా స్ట్రెంత్ పెరిగింది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ 11 చూద్దాం. ఓపెనర్స్గా యశస్వి జైస్వాల్ మరియు వైభవ్ సూర్యవంశీ వస్తారు. నంబర్ 3లో రియాన్ పరాగ్ వస్తాడు. నంబర్ 4లో షిమ్రాన్ హెట్మాయర్, 5లో ధ్రువ్ జురేల్, 6లో డొనావన్ ఫెరేరా, 7లో రవీంద్ర జడేజా, 8లో జోఫ్రా ఆర్చర్, 9లో బర్గర్, 10లో సందీప్ శర్మ, 11లో రవి బిష్ణోయ్ ఉంటాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా శుభం దుబే లేదా తుషార్ దేశ్పాండేని యూజ్ చేయొచ్చు. కానీ వాళ్ళకి లాస్ట్ సీజన్లో మిడిల్ ఆర్డర్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఎస్పెషల్లీ జురేల్ మరియు హెట్మయర్ నుంచి ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ రాలేదు. ఈసారి వాళ్ళకి నుంచి మంచి కాంట్రిబ్యూషన్స్ వస్తే రాజస్థాన్ రాయల్స్ ఈజీగా డ్రైవింగ్ సీట్లో కూర్చోవచ్చు. ఇప్పుడు సిఎస్కే బౌలింగ్ చూస్తే ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ మరియు అన్షుల్ కంబోజ్ ఉన్నారు. కానీ వాళ్లు మోస్ట్లీ పవర్ ప్లేలో బౌలింగ్ చేసే బౌలర్స్. డెత్ ఓవర్స్లో స్ట్రాంగ్ ఆప్షన్స్ లేకపోవడం సిఎస్కేకి బిగ్గెస్ట్ కన్సర్న్. నేథన్ ఎల్లిస్ రూల్డ్ అవుట్ అవడంతో డెత్ బౌలింగ్ ఇంకా వీక్ అయింది. అందుకే డెత్ ఓవర్స్లో ఎవరిని యూజ్ చేస్తారు అనే డౌట్ ఉంది. మేబీ ఘోష్ని ట్రై చేయొచ్చు. ఇప్పుడు సిఎస్కే ప్రాబబుల్ 11 చూద్దాం. ఓపెనర్స్గా సంజూ శాంసన్ మరియు రుతురాజ్ గైక్వాడ్ వస్తారు. నంబర్ 3లో ఆయుష్ మాత్రే,
నంబర్ 4లో మాథ్యూ షాట్ లేదా ఉర్విల్ పటేల్ రావచ్చు. నంబర్ 5లో శివం దూబే. నంబర్ 6లో కార్తిక్ శర్మ. నంబర్ 7లో ప్రశాంత్ వీర్. నంబర్ 8లో అఖిలేష్ హుసేన్. నంబర్ 9లో అన్షుల్ కంబోజ్. నంబర్ 10లో నూర్ అహ్మద్. నంబర్ 11లో ఖలీల్ అహ్మద్ ఉంటాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా మ్యాట్ హెన్రీ దిగవచ్చు. ఓవరాల్గా చూస్తే బ్యాటింగ్లో 2 టీమ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా కనిపిస్తున్నాయి. కానీ డెత్ బౌలింగ్లో మాత్రం చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్కి సందీప్ శర్మ మరియు జోఫ్రా ఆర్చర్ లాంటి స్ట్రాంగ్ డెత్ బౌలర్స్ ఉన్నారు. సిఎస్కేకి అదే బిగ్గెస్ట్ వీక్నెస్. అదే మ్యాచ్ రిజల్ట్ని డిసైడ్ చేయొచ్చు. కాబట్టి చూద్దాం ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మామా.